పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సంచలనమే. ఎందుకంటే ఆయన సినిమా హీరో కాబట్టి సినిమాల్లో చెప్పే డైలాగులు రియల్గా బయట చెప్తే కనుక అక్కడ వచ్చే ఆ విజిల్స్ చప్పట్లు మామూలుగా ఉండవు. సినిమాలో తెర మీద డైలాగ్ చెప్తేనే హాల్లో మామూలు రచ్చ చేయరు అభిమానులు ఎవరైనా సరే. అలాంటిది డైరెక్ట్గా వేదిక మీద చెప్తే ఎలా ఉంటుంది? అది కూడా జగన్మోహన్ రెడ్డినో వైసీపీని తిడితే ఇంకెలా ఉంటుంది? కానీ అది జగన్కేనా అందరికీ కూడా వర్తిస్తుందా అనేది తాజాగా యోగి ఆదిత్యనాథ్ సీఎం అది కూడా ఆయన గురించి ఆయన తీసుకునే నిర్ణయాల గురించి పొగుడుతూ అది ఎక్కడ కూడా అలాంటిదే తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటూ ఒక డైలాగ్ చెప్పారు. ఒకసారి ఆ డైలాగ్ విందాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఒకసారి డైలాగ్ వినండి. యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే ఎస్, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% నిజం. నిజంగా యోగి ఆదిత్యనాథ్ ఇచ్చేలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. రౌడీయిజం చేసే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అయితే అక్కడ రౌడీయిజం చేసేవాడికి మాత్రమే ఇవ్వాలి, అంతే తప్ప రౌడీయిజం చేసేవాడు మన పార్టీ వాడా కాదా, పక్క పార్టీ వాడికైతేనే ఇద్దామా అని అనుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి అలా అనుకోరు. అయితే ఇక్కడ అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే అక్రమంగా రేషన్ బియ్యం తరలించకపోతున్న వాడికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాడిని సపోర్ట్ చేస్తూ పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని వదిలేయండి అని అధికారులకు రిఫరెన్స్ ఇస్తున్న నాయకులకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాడు మన పార్టీ వాడా పక్క పార్టీ వాడని కూడా చూడకూడదు. వైసీపీ వాళ్ళైతే వాళ్ళకి ఇవ్వండి, జనసేన అయితే వాళ్ళకి ఇవ్వండి, టీడీపీ అయితే వాళ్ళకి ఇవ్వండి, బీజేపీ అయితే వాళ్ళకి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వాలి. అక్కడ తన మన అని వదిలేయకూడదు. అక్కడ తన మన అనే భేదం చూపించకూడదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కనుక భవిష్యత్తులో సీఎం అయితే యోగి ఆదిత్యనాథ్ లాగే అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన తలుచుకుంటే అవుతుంది, చెయ్యాలి. కాకపోతే అక్కడ తన మన భేదం అనేది చూపించకూడదు, అందరికీ ఇవ్వాలి. ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే అన్యాయాలు చేస్తున్నారో, లంచాల కోసం ప్రజల్ని ముక్కు పిండి వసూలు చేసి చిత్రహింసలు పెడుతున్నారో, ఒక సర్టిఫికెట్ కావాలన్నా లంచం లేకుండా ఇవ్వని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా నుంచోబెట్టండి, వాళ్ళను కూడా రోడ్డు మీద కూర్చోబెట్టండి. ఎవరైతే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారో, ఎవరైతే ఫోన్లు చేసి మేము వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అంటూ అధికారులని సామాన్య ప్రజల్ని బెదిరిస్తున్నారో వాళ్ళను కూడా, అది కూడా రౌడీయిజమే, వాళ్ళను కూడా రోడ్డు మీద కూర్చోబెట్టండి. అప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఎగ్జాంపుల్ యోగి ఆదిత్యనాథ్ లాగా చెయ్యాలి ఇక్కడ కూడా అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో, రేపు ఇంకో రాష్ట్రంలో ఫలానా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు, మేము కూడా ఇలా చేయాలని ఇంకొకళ్ళు చెప్తారు. అయితే అది నిజాయితీగా జరగాలి, తన మన అనే భేదం చూపించకూడదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నీతి నిజాయితీ గల నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి పేరే చెప్తారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడు ఎవరు, ఎవరినైనా క్రమశిక్షణలో పెట్టే పార్టీ ఏది అంటే కూడా అప్పుడు జనసేన పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది. అంతే తప్ప ఇది ఒకళ్ళని ఉద్దేశించో ఒక పార్టీని ఉద్దేశించో మాట్లాడితే అది రాజకీయం అవుతుంది తప్ప అంతకు మించి వేరే ఆలోచన ఎవ్వరికీ రాదు. ఇక్కడ మంచి ఉద్దేశం, సదుద్దేశం ఇది, కాకపోతే అది అందరికీ వర్తింపజేస్తే అది రాజకీయం అవుతుంది.